మార్నింగ్ ఒక పేషెంట్ తను ఒక పెద్ద స్వెల్లింగ్తో వచ్చాడు. సో మా డ్యూటీ డాక్టర్ అక్కడ చెక్ చేసి తను హిస్టరీ తీసుకుంటున్నాడు. సో తను ఏం చెప్పాడంటే, ఇంతకుముందు మన దగ్గరనే రూట్ కెనాల్కి వచ్చాను, జస్ట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాను, బేబీ మనీ ఇష్యూ దానివల్లనే కంటిన్యూ చేసుకోవాలి. ఆశ జస్ట్ ఓపెన్ చేసుకొని ఒక 6 months బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీరా చూస్తే ఇంత పెద్ద స్వెల్లింగ్, పెయిన్. తను హిస్టరీ తీసుకుంటా ఉంటే మరి ఇన్ని రోజులు ఏం చేశారు అని తను అడిగితే, నాకు వారం రోజుల నుంచి నొప్పి ఉంది, స్వెల్లింగ్ వస్తుంది, కానీ నేను కంట్రోల్ అవుతుందని చెప్పేసి స్పిరిట్తో క్లీన్ చేసుకుంటా అని చెప్తున్నాడు. తను ఆశ్చర్యపోయిన, స్పిరిట్తో ఎలా క్లీన్ చేసుకుంటున్నావు అంటే, ఇక నాకు వచ్చేంత టైం లేదు, బాగా నొప్పి ఉండే కాబట్టి స్పిరిట్తో క్లీన్ చేసుకుంటా అని చెప్పాడు. తను వచ్చి నాకు చెప్తున్నది, సరే ఇట్లా పేషెంట్ వచ్చింది, తన స్పిరిట్తో క్లీన్ చేసుకుంటున్నా అంటే ఇది వేర్డ్ ఉందని చెప్పేసి నేను వెళ్ళి చూస్తే నా పేషెంట్, తెలిసిన పేషెంట్. ఏంటన్నా ఇది మరీ నువ్వు స్పిరిట్తో క్లీన్ చేసుకుంటున్నావు అంటే అది సాధ్యమైన విషయమైనా, ఏదైనా కానీ డాక్టర్ దగ్గర నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అంటే. తను అప్పుడేం చెప్తున్నా అంటే, ఏ స్పిరిట్ కాదు సార్, రమ్ముతోని నేను మౌత్ వాష్ చేసుకుంటానండి. అంటే నేను ఇక్కడనే ఉన్నా, నీకు తెలుసు నంబర్ ఉంది, ఫోన్ చేసి మాట్లాడితే అయిపోయాయి కదా, నువ్వు రమ్ముతో క్లీన్ చేసుకుంటే ఏంది అంటే, ఏందో సార్ నాకు అసలు పిచ్చి అయిపోయి ఇంత రోజుకి ఇంత తాగి పండడం చేశాను, కానీ నాకు ఇక్కడ రావడానికి భయం వేసి రాలేదు సార్ అని. సో ఒక అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఏ ప్రాబ్లమో కానీ డాక్టరే సాల్వ్ చేయగలుగుతాయి, ఎప్పుడోసారి మా దగ్గరికి రావాలి కదా. సో ఇవన్నీ షార్ట్ కట్స్ వాడి ఇంత పెద్ద స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్, డబ్బులు ఖర్చు ఎలాగో అవుతాయి. సో ఏదున్నా కానీ పర్సనల్గా ఇలా మందు తాగడం వల్ల నొప్పి పోతుంది అంటే తప్పు. ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు అక్కడ మందు తాగితే ఈ మా మందు పనిచేయదు, అనస్థీషియా అది కూడా మత్తు మందేనే. మీ మత్తు మందు తీసుకుంటే మా మత్తు పని చేయదు. సో ఏదున్నా బెటర్ టు కన్సల్ట్ డాక్టర్.